హలో పీపుల్, గుడ్ మార్నింగ్. సండే ఎప్పుడు టిఫిన్ చెయ్యను, బట్ ఎందుకో ఈరోజు తినాలనిపించింది. అందుకనే రెడీ అయ్యి కిందకి వెళ్ళాను. ఇంకా మా పీజీలో ఏం పెడతారో తెలుసు, బట్ ఎందుకైనా మంచిదని చెక్ చేసా. ఉప్మా పెట్టారు. ఉప్మా ఇంట్లో తినగలుగుతాం కానీ పీజీలో మహా కష్టం. ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు. సో అందుకనే పెసరట్టు తినాలనిపించి అలా టిఫిన్ తిందామని బయటకు వచ్చాను. లైక్ అతిథి రెస్టారెంట్లో బాగుంటుందని మా రూమ్మేట్ చెప్తే వెళ్ళాను. అదేంటో నా దరిద్రం ఎట్లుంటుంది అంటే, మనం తిందామనుకున్న రోజే అన్ని ఆటంకాలు వస్తాయి అనమాట. నేను వెళ్ళేసరికి అది క్లోజ్గా ఉంది. అస్సలు చిరాకంటే చిరాకు వచ్చింది. ఎంత ఇష్టంగా తిందామని వెళ్ళానో అది క్లోజ్ ఉండేసరికి ఇంకా వెనక్కి వద్దామా అనిపించింది. బట్ ఎలాగూ లేచాక టిఫిన్ తినాలని ఇంకా పక్కనే ఉన్న టిఫిన్ డిపోట్కి వెళ్ళాను. ఇక్కడైతే టిఫిన్స్ ఏముంటాయో ఏంటో అన్న డౌట్ వచ్చింది. మెనూలో చూస్తే నాకు కావాల్సిన పెసరట్టు అయితే అస్సలు లేదు. ఎందుకైనా మంచిది ఒకసారి అడిగి చూద్దామని అడగగానే ఉంది అన్నారు. అమ్మయ్య, చాలా రోజుల తర్వాత కాదు కదా, సంవత్సరాల తర్వాత పెసరట్టు తినబోతున్నాను అనిపించింది. అందుకనే పెసరట్టు ఆర్డర్ చేసి తినడానికి కూర్చున్నాను. చూడడానికి బాగుంది, తింటే ఎలా ఉంటుందో. ఆహా, తింటుంటే కూడా బాగుంది. చాలా రోజుల తర్వాత తినడం వల్ల టేస్ట్ అయితే బాగా అనిపించింది. నాకు కూడా ఈ పెసరట్టు క్రేవింగ్స్ తగ్గినట్టు అనిపించింది. ఆరాంగా కూర్చొని మంచిగా పెసరట్టు తినేసా. ఇంకా ఆ తర్వాత తిన్నాక బిల్ ఇచ్చేసి ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తుంటే దారిలో కొబ్బరి బొండం 30 రూపీస్ అన్నారు. కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉందామని ఒక బొండం 30 కదా అని ఒకటి తాగాను. ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకా బొండం మాత్రం స్వీట్గా ఉంది, బట్ కొంచెం నీళ్ళు తక్కువగా ఉన్నాయి. ఇలా మార్నింగ్ టిఫిన్ అయిపోయింది.